హాలిడేస్లో కూడా వెళ్ళొచ్చు. సినిమాని నెగిటివ్ చేస్తే ఎవరికి ఏం రాదండి, అర్థమైంది. సినిమా నెగిటివ్ చేస్తే ఎవరికి డబ్బులు రావు, ఏమి రావు. దట్టు ప్రభాస్ ఫ్యాన్గా నేను చెప్తున్నాను. ఆయన నెగిటివ్ చేసి సినిమా నెగిటివ్ చేస్తే నాకు ఏం రాదు. కొన్ని సినిమాలు జనాలకి ఎవరికి ఎక్కక వాళ్ళకి ఎక్కలేదు, వాళ్ళు ఎక్కించుకునే శక్తి వాళ్ళకి లేదని మాట్లాడాం. కానీ ఈ సినిమా యాజ్ ఏ ఫ్యాన్గా నాకే ఎక్కలేదు. ఇంకా మామూలుగా సినిమా మామూలుగా చూద్దామని వచ్చిన వాళ్ళకి ఎలా ఎక్కుతుంది వాళ్ళు ఒకసారి ఆలోచించండి. సో ఆ సీన్స్ ఏదైతే ఉన్నాయో యాడ్ చేస్తున్నారంట రేపు ఈవినింగ్ సెకండ్ షో నుంచో మండే మార్నింగ్ నుంచో. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రేపు మార్నింగ్ ఎవరైతే వెళ్ళే వాళ్ళు ఉన్నారో కొంచెం హోల్డ్ అయ్యి నెక్స్ట్ సండే ఈవినింగ్ షోస్ నుంచి వెళ్తే మీకు ఆ ప్రభాస్ ఓల్డ్ లుక్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ లుక్ సినిమాలో లేదు. ఆ ఓల్డ్ లుక్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు సినిమాలో యాడ్ చేస్తున్నారంట. ఫస్ట్ సాంగ్కి ఇంట్రడక్షన్ కూడా యాడ్ చేస్తున్నాడంట. ఇది జనాల దగ్గర డబ్బులు మింగే వ్యవహారం ఇది తెలుసు, కానీ తెలిసినా మనం ఏం చేయలేము, మనం ఏం మాట్లాడలేము. మనం కూడా పిచ్చోళ్ళం కదా, రెండోసారి వచ్చి సచ్చినట్టు చూస్తాడని వాళ్ళ ధీమా, వాళ్ళ నమ్మకము. మనలాంటి పిచ్చోళ్ళతో ఆడుకోవడం వాళ్ళకి ఎప్పుడు పెద్ద గేమ్ ప్లే వాళ్ళకి. సో ఇంకా ఆ ప్రభాస్ ఓల్డ్ లుక్ ఏదైతే ఉందో అది చూడడానికి మీరు మండే మార్నింగ్ నుంచి కానీ సండే ఈవినింగ్ నుంచి కానీ వెళ్ళండి. ఇంకా మేమంటారా ప్రీమియర్స్ చూసి మాకు పొక్క పడిపోయింది. ఎందుకంటే ఫస్ట్ లుక్ లో ప్రభాస్ గారిని తాతయ్య క్యారెక్టర్ సిగా పట్టుకొని రివర్స్ ఫైట్ చూసి అబ్బా మారుతి మెంటలెక్కిచ్చేవరా నాయన అనుకుంటే సినిమాలో అది లేదు, ఆ సీనే లేదు. ఆ సీన్ వస్తుంది అని నేను సినిమా అయిపోయాక కూడా మళ్ళీ వస్తుందేమో, స్క్రీన్ ఆన్ అయితేమో అని చెప్పేసి కొంచెం ఎక్సైట్ గా చూసిన. లాస్ట్ లో ఏ ఫిలిం బై మారుతి అని వేసిండు, గతం ఇంకా అయిపోయింది. ఏ ఫిలిం బై మారుతి వేసి ఆ కాశీలో పిండం పెట్టే సీన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసేసిన తర్వాత అక్కడతో క్లోజ్ చేయాల్సింది. ఆ జోకర్ చేసి మమ్మల్ని జోకర్ని చేసినవా ఆయన్ని చేసినవా ఏం అర్థం కాలేదు. సో ఆ జోకర్ ఏదైతే ఉందో సర్కస్, రాజస్ ఆఫ్ సర్కస్ అంట. ఇప్పుడు మాతో చేసిన సర్కస్ చాలు, ఇంకా నువ్వు సర్కస్లు ఏం పెట్టుకో మాకు, మాకు ఈ రాజసాబ్ ఎంతవరకు రన్ అవుతుంది, ఎంతవరకు నడుస్తుంది, మా వింటేజ్ అని మేము చూసుకుంటాం కొన్ని రోజులు. నువ్వు మళ్ళీ జోకరు రంగులేసి మా అన్నని మళ్ళీ షికా చేసి పెంట చేయొద్దు ప్లీజ్, దయచేసి మారుతి. మీకైతే మేము మనస్ఫూర్తిగా ఇది ప్రాధాయపడుతున్నాం. మా ప్రభాస్ అన్నతో మీరు తీమాకండి. ఆ జోకర్ కేకర్ ఏమైనా ఉంటే మీరు స్టోరీ రాసుకున్నా తీసి వేరే వాడితే తీసుకోండి అవసరం అయితే.